సూపర్ మ్యాన్గా ఎలా మారాలో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాబలశాలైన సూపర్ మ్యాన్ ఇలా ఉంటాడు అని ఒక డెమో ఇది. చూసారా ఎగరతాడు ఇలా అంటే కంటి నుంచి లేడర్స్ వస్తాయి. మహాబలశాలైన ఈ సూపర్ మ్యాన్ చూడండి గాయ్స్. కార్లు భస్మం అయిపోవాల్సిందే. కాకపోతే ఈ మహాబలశాలైన సూపర్ మ్యాన్ ఎంత హైట్కి కలిస్తే అంత హైట్గా ఎగరగలడు. కాకపోతే దీన్ని మనం కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దీన్ని మనం యూజ్ చేయడానికి వెపన్స్ యూజ్ చేయలేం. ఏ కారు ఇంకా ఏ దానికి ఎక్కలేము అనుకోండి, దేన్ని ఎక్కలేము. అండ్ మేబీ కొన్నిసార్లు ఎక్కొచ్చేమో. ఇది ఇంకా చిన్న ఏరోప్లేన్లోనే ఉంది. రౌండేసేద్దామన్నా ఏం చేయలేం. మనం జస్ట్ ఎగరగలం, అటాక్ చేయగలం. కానీ ఈ ఎగరడంలో వచ్చే మజా ఒక రేంజ్లో ఉంటుంది. మన సూపర్ మ్యాన్గా ఎలా మారాలో చూడబోతున్నా. సారీ గైస్, యాడ్స్ వస్తున్నాయి. నెవర్ మైండ్ ప్రతిసారి నెవర్ మైండ్ అని చెప్పడంలోనే సరిపోతుంది. అండ్ వీడు మన నార్మల్ ఫ్రాంక్లిన్. అసలు ఏమీ చేయడం రాదు. జస్ట్ అలా పంది కుక్కలో తిరుగుతాడు అంతే. ఏం చేయడం రాదు, జస్ట్ పంది కుక్కలో తిరుగుతాడు. మహా అయితే ఇక కారో బస్సు ఎక్కుతాడు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే సూపర్ మ్యాన్ మాత్రం చూడండి, అదర కొడతాడు. ఫస్ట్ మన ఎక్కడ కాదు, మంచి మన ఎల్లో కలర్ హౌస్లో చేద్దాం. ట్రైన్లో ఏమైనా చేసేటట్టయితే నాకు ఆ హౌస్ అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో ఉన్న డేడిమాక్ ట్రక్ తీసుకుని వెళ్ళిపోవాలి, ఇంకెక్కడ ఆకుండా. ఇది ఒక చెత్త ట్రక్, అందుకని నేను దీనికి డేడిమాక్ ట్రక్ అన్న పేరు కూడా పెట్టాను. చూడండి. చూడండి, మన వాళ్ళు ఎవడో చచ్చిపోయాడో, పోలు పడిపోయింది, డోర్లన్నీ లూజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి లిఫ్ట్ ఎవడిస్తాడు? లిఫ్ట్ ఇచ్చే ఎదవడు. ఇప్పుడు మనకి లిఫ్ట్ ఎదవాడంటే ఆగండి. చూడండి, ఎదవ దొరికేసాడు లిఫ్ట్ ఇచ్చేవాడు. నువ్వు ఇప్పుడు కనుక లేకపోతే సచ్చావు. బాయ్ గాయ్స్. వాడి రియాక్షన్ ఇంతే. రే ఎందుకుంటారా మీరంతా? సో ఫస్ట్ మనం ఇది తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. అంత కార్ విజైపీల కార్ దిగాలి, పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్ అప్గ్రేడ్ అవుతాం గైస్, అదిరిపోద్ది. స్విమ్మింగ్ పూల్లో నడుస్తున్నామేంటి? నాకు డౌట్, ఏంటిది? ఇప్పుడు దాకా స్విమ్మింగ్ పూల్ అనుకున్నాను, ఏంటిది? సర్లే, సరదాగా షూట్ చేద్దాం కార్ని. కేజీఎఫ్ పెద్దమ్మలా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇదెందుకు మనకి ఇదేం వద్దు. సో ఫస్ట్ మనం లోపల ఇంటికి వెళ్ళి మెట్లు ఎక్కేద్దాం. సర్లే, ఎక్కడ చేద్దాం. ఈ పొజిషన్ నాకు ఇక్కడ నచ్చింది. సీక్రెట్గా ఎవరికి తెలియకుండా హీరో, యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ కూడా ఎవరికి తెలియకుండానే హీరో అవుతాడు. సో అలాగనమాట. ఇప్పుడు పి, దీని కోడ్ ఏంటంటే జాగ్రత్తగానండి. ఇక్కడ పి కింద M11 PM11 అనమాట. సూపర్ మ్యాన్ ఇక్కడ వస్తుంది ఇలాగా. ఇప్పుడు మళ్ళీ యారో నొక్కేయాలంతే. యాడ్లు వస్తాయి, పట్టించుకోకూడదు. మీ దానిలో కూడా యాడ్లు రాకుండా ఉండవుగా. న్యాయంగా మాట్లాడుకుందాం. మీ దానిలో యాడ్లు రాకుండా ఉండవుగా. సో మనకు ఆడే ఇంట్రెస్ట్ లేదు. మన ఇంజన్ బైక్ 3D ఆడడానికి చచ్చిపోతాం. 4 నిమిషాలు అవుతుంది వీడియో స్టార్ట్ అయ్యి. మళ్ళీ ఇప్పుడు ప్లే నొక్కాలంతే, మనకు వచ్చేసింది. ప్లే అలాగే నొక్కాలి. మీ దానిలో కూడా యాడ్లు వస్తాయిగా, వస్తాయా లేదో చెప్పండి.
వస్తాయిగా. సో మా దాంట్లో అట్లా వస్తే మీ దాంట్లో కూడా వస్తాయి కదా గాయస్. గేమ్ ఆడుతున్నప్పుడు మేము కట్ చేయాలి. నేను అంతే యాడ్ అయిపోయింది. ఇది చూడండి మన సూపర్ మ్యాన్. ఇక్కడ ఈ సూపర్ మ్యాన్ యొక్క పవర్స్ ఏంటంటే సూపర్ స్ట్రెంత్. కార్ చూడండి బాగా చిన్న. చూసారా గైస్, మనం దాన్ని డెప్పగా కొట్టేసాం. ఇప్పుడు ఈ కార్ ఈ సూపర్ మ్యాన్కి చాలా పవర్స్ అయితే ఉన్నాయి. ఇడు రేంజ్లో ఎగరగలడు. ఏ బాబాగు అంతే చచ్చాడు. అంతే చూసారా అంత ఈజీగా చచ్చిపోతున్నారు. డెప్ప పీకేసాం సరిపోదు, మనకి ఇంకా కావాలి. దీనికి కాదు మనం పీకేసింది. దీనికి కాయస్ చూడండి చాలా దిగులుగా వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ కార్ని కాల్ చేసేదాకా మనకి మనసు తప్పదు. ఎందుకుంటానో తెలియదు గైస్. కార్ లోపల ఉన్న రియాక్షన్ అంటే తెలుసు. ఎవడు మమ్మీయుడు ఛీ ఎందుకుంటారు ఆ రియాక్షన్ అదే ఇండైరెక్ట్గా. సరదాగా ఇప్పుడు గోస్ట్ రైడర్ బండి వేసుకుందాం. ఆగండి గోస్ట్ రైడర్ బండి వేసుకుంటే సరిపోదు. సూపర్ మ్యాన్ అయినా బండి మీద వెళ్ళిపోతున్నాం కదా మనం. ఇదేంటిది? జస్ట్ పొజిషనేనా? ఏదో సంథింగ్ ఏదో జరిగింది. మనకంటూ బ్రాండ్ ఉంటుందంటే ఏంటిది? బండి మీద మనకంటూ వంట చేసుకెళ్దాం అనుకుంటే ఏంటి గేస్ ఇది? మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది గేస్. ఇంకో గోస్ట్ రైడర్ని పిలుద్దాం. మీ దానిలో కూడా యాడ్లు వస్తాయి కదా. అంతే మీకు అంతగా కాల్స్తే స్కిప్ చేసుకోండి. కాల్సి యాడ్లు ఇన్ఫర్మేటివ్గా ఉంటే చూడండి. గోస్ట్ రైడర్ బండి వచ్చింది. ఆగండి గైస్, ఇప్పుడు దీని కలర్ మార్చేయాలి. ఆగు ఎవడు? ఇప్పుడు ఆ కారు నా ట్రైల్. ఇప్పుడు ఇది కూడా ఫెయిల్ అయితే ఆ కారు ₹40 లేకుండా చేద్దామని డిసైడ్ అయ్యాను.
షర్ట్ ఇలా ఉండడం వల్ల మనకి అసలు ప్రాఫిట్స్ ఏం లేవు గైస్. జస్ట్ ఎగడ్డం లేదా రావడం అంతే. దీనివల్ల మనకి ఇంకేం యూజ్ లేదు. ఎందుకు ఉంటాడు గైస్ ఇండియన్ బై 3D వాడు? అసలు ఏం చేయకుండా ఎందుకు వేసాడు? సర్లే వాళ్ళకి ఎంత కానీ బాయ్ బాయ్.